మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. నేను రాత్రి ప్రయాణంలో ఉంటుండగా మన పురుషోత్తం గారు నా మీద ఒక యూట్యూబ్ వీడియో తీసి పెట్టడం జరిగింది. అందులో అంశం ఏమిటనంటే, దేవుని సంబంధమైనటువంటి విషయాలు లేదా నేను మాట్లాడినటువంటి అంశంలో తప్పు ఏమిటో చెప్పలేకుండా ఆయన ఇష్టానుసారమైనటువంటి బోధలు చేసుకుంటూ ఏదేదో మాట్లాడడం అన్నది జరిగింది. ఆయన టాపిక్ ఏమిటో ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు ఆయన బాధ అంతా కూడా సరే సత్యం మీద కాదు, దేవదానం గారిని తప్పుగా మాట్లాడుతున్నటువంటి తమ్ముడు చినరాజా గారికి నా హితోపదేశం అని అన్నారు ఆయన. కాబట్టి సబ్జెక్టు గురించి మాట్లాడట్లేదు, అబద్ధం మాట్లాడినటువంటి వ్యక్తికి ఆయువు పోయడం అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడడం అన్నది జరిగింది. ఈ దేవదానం అనేటువంటి ఒక వ్యక్తిని నేను మాట్లాడినప్పుడు దేవదానం గారు అని నేను అనలేదన్నది ఆయన యొక్క బాధ. తిరిగి ఆయన దాన్ని హితోపదేశం అనేటువంటి కోణంలో నా హితోపదేశం అని చెప్పడం అనేది జరిగింది. చెబుతున్నది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నది, దాన్ని హితోపదేశానికి కవర్ చేశాడు. కాబట్టి ముందుగా పురుషోత్తం గారికి నేను చెప్పే విషయం ఏమిటనంటే, అన్నగారు మీరు నిజముగా జ్ఞానవంతంగా మీరు మాట్లాడేటట్లుగా లేదు. మీరు అజ్ఞానంతో పెట్టరేగిపోయి అబద్ధాలకు ఆయువు పోయడంలో చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి మీకు తెలియనటువంటి విషయాలను బట్టి ఏదో తెలిసినట్లుగా నటించుకుంటూ అబద్ధాన్ని బోధించడంలో మీకు మీరే సాటి. ఏదో తెలిసినట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకొని మనుషుల మధ్యలో పెద్ద జ్ఞాని అనేటువంటి ఉద్దేశాన్ని రేకెత్తించడం కోసం చేస్తున్నటువంటి అబద్ధవాదులు. మరి ముఖ్యంగా ఇక్కడికి పాయింట్కి వచ్చినప్పుడు క్రొత్త నిబంధన ఆరాధనలో యేసుక్రీస్తు పాటలు పాడరు అనేటువంటిది సబ్జెక్ట్ నేను మాట్లాడింది. అందులో ఈ దేవదానం గారు లేదనంటే ఏలూరు జాషువా గారు లాంటి వాళ్ళు, లేదా పురుషోత్తం గారు అనబడినటువంటి మీలాంటి వాళ్ళు, లేదా మన డేవిడ్ పాల్ అనేటువంటి ఆ వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు, లేదనంటే ఈ క్రీస్తు సంఘాల్లో పేరు పొందినటువంటి నేను మొన్న డిబేట్ చేసినటువంటి అతను సాగంటి లాజరస్ గారు, నేను ఆయనతో చేయలేదు కానీ డిబేటు, వీళ్ళందరూ కూడా సరే, ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్ ద పీపుల్ whom I have been dealing with. కాకపోతే వీళ్ళందరూ కూడా సరే చేస్తున్నటువంటి అబద్ధవాదులకు కారణం ఏమిటి అని అంటే, నిబంధన తెలియకపోవడం అనే ఉద్దేశాన్ని నేను మాట్లాడాను. దేవదానం గారనంటే దేవదానం గారనే కాదు నేను చెబుతున్నది, ఇంక్లూడింగ్ యూ, మీతో పాటుగా నేను చెబుతున్నది. అది విజయవాడలోనే అతను పేరు మర్చిపోయాను, రత్నకిషోర్ గారు, వీళ్ళందరూ కూడా సరే ఎవ్రీబడి, వీళ్ళందరూ క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకునేసి చేస్తున్నటువంటి అబద్ధ బోధలను నేను ఆది నుండి ఖండిస్తూ ఉన్నాను. ఆయన ఏమంటారు, కిషోర్ గారు, ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురిని ఆరాధించాలనేటువంటి ఒక విషయం. దేవదానం గారు ఏమంటారు, యేసు ప్రభు దేవుడే కానీ నాకు దేవుడు కాదు కాబట్టి నేను ఆరాధన చేయను అన్నట్లుగా చెప్పారు. మీకందరికీ స్టాండ్ పాయింట్స్ ఏమిటనంటే, పాత మరియు క్రొత్త నిబంధన రెండూ కూడా సరే స్టాండ్ పాయింట్గా పెట్టుకొని, ఇంతకీ పురుషోత్తం అనేటువంటి మీకు నేను చెప్పే విషయం ఏమిటంటే, ఐఎమ్ రియల్లీ సారీ, పేరు పెట్టడం తప్పు, పేరు పెట్టి చెప్పడం తప్పు అని అంటే దానికంటే మించినటువంటి అజ్ఞానం మరొకటి లేదు, మూర్ఖత్వం మరొకటి ఏమి లేదు. మీరేమంటున్నారంటే మీ బాధ అంతా ఏమిటనంటే, కొంచెం ఫెమిలియర్గా ఉన్నటువంటి పబ్లిక్ ఫిగర్స్కి మీరు డీఫేమ్ చేసేటువంటి కోణంలోనే మీరు ఉన్నారు. తద్వారా
పబ్లిక్ అటెన్షన్ని గెయిన్ చేయడం కొరకు చేసేటువంటి నాటకాల్లో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకని నేను అలా అంటున్నానంటే, ముఖ్యంగా దేవదానం గారి మీద బాధ కాదు మీకు. ఇంకా చెప్పాలనంటే దేవదానం గారి మీద కూడా బాధ లేదు మీకు. దేవదానం గారి మీద బాధ అయితే మీరు దేవదానం గారిని తీసుకెళ్లేసి కొత్త నిబంధనల పేతురుతో మీరు పోల్చి, పేతురు కూడా ఏం తప్పు చేశాడు అని చెప్పేసి పేతురు మీద తప్పును మోపే ఒక ప్రయత్నంలో మీరు ఉన్నారు. పేతురు మీద తప్పును మీరు మోపడం కాదు, పేతురు మీద తప్పును మోపిన వాళ్ళు మోపి అయిపోయింది. ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ అండ్ హీఈస్ నాట్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పటికీ పేతురు తప్పు చేశాడు అనేటువంటి ఉద్దేశాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేశాడు కాదు, తప్పు చేసి అయిపోయింది. విచ్ ఈస్ బిన్ కరెక్టెడ్ బై పాల్. పేతురు అని చెప్పొచ్చు, పాల్ అని చెప్పొచ్చు, యేసుక్రీస్తు అని చెప్పొచ్చు, యెహోవా అని కూడా చెప్పొచ్చు. కానీ దేవదానాన్ని మాత్రం దేవదానం అనకుండా దేవదానం గారు అని చెప్పాలా? దేవదానాన్ని దేవదానం అని పేరు చెప్పడంలో తప్పేముంది? దేవదానానికి మాత్రం గారు అనేది ముడిపెట్టాలి. లేదా యెహోవా అనే పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క దేవుడికి యెహోవా గారు అని ఎప్పుడైనా నువ్వు పిలిచిన సందర్భాలు ఉన్నాయా? లేదా యేసుక్రీస్తు గారు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదా పౌలు పౌలు గారు అనేటువంటి ఒక పరిస్థితులు కనబడుతూ ఉన్నాయా? లేదా పరిశుద్ధులు అనబడినటువంటి క్రొత్త నిబంధన పరిశుద్ధులు అనబడినటువంటి వాళ్ళలో కూడా సరే వాళ్ళకి గారులు ఎందుకు పెట్టరు మీరు? అంటే నీకు కావాల్సింది ఏమిటంటే సత్యం కాదు, ఈ గొడవలు, ఈ పనికిరాని చెడు బుద్ధి. కాబట్టి మంచి ఆలోచనతో మాట్లాడడానికి అయినటువంటి ప్రయత్నం చేయి. వయసు పెరిగిపోతా ఉంది, వయసు గురించి కూడా మాట్లాడారు మీరు. ఆయనకి 80+ అయి ఉంటే ఏమి, వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఆయనకి 80+ అనేది రైటే, నాకు ఆయన సగం కంటే కూడా తక్కువే, అందులో సగం కంటే కూడా నా వయసు తక్కువే. ఎస్, అగ్రీ. అన్నంత మాత్రాన మీకు వయసు పెరిగిపోతుంది. అదెందుకు మీరు ఆలోచన చేయట్లేదు? మీకు వయసు పెరిగిపోతుంది, ఇంకా ఈ అజ్ఞానంతోనే మీరు బ్రతికిపోతూ నరకానికి సిద్ధమవుతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఉగ్రతకు పాత్రుడిని ఎలాగో నువ్వు రుజువు చేయలేవు. యు కాంట్ ఈవెన్ ప్రూఫ్. ముఖ్యంగా ఇక్కడ ఆరాధనకు సంబంధించినటువంటి విషయంలో యేసు ప్రభు ఎటువంటి స్థితిని పోషిస్తారు అనే విషయాన్ని నేను మాట్లాడాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూపించావు. హెబ్రీ పత్రికలో కాకుండా రోమపత్రిక 15వ అధ్యాయాన్ని తప్పుగా అపార్థం చేసి మాట్లాడావు. ఇంకా చెప్పాలంటే ఇతరత్ర విషయాలను కూడా అలాగే మాట్లాడావు. అసలు సందర్భం ఏమిటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేమిటి? యేసు ప్రభు దేవుడే కాదంటున్నటువంటి నీలాంటి వాళ్ళకి ఆ వచనాలు వర్తిస్తాయి. యేసు ప్రభు దేవుడని, ఆయన ఆరాధనకు పాత్రుడు అనేటువంటి ఉద్దేశాన్ని నేను మాట్లాడుతున్నాను. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటారన్నది వాస్తవం. నేను ఎప్పుడు తప్పు చెప్పాను అలా ఆ విషయాన్ని? ఎలా ఉంటాడు ఆయన? నీలాగా నాలాగా విశ్వాసిగా కూర్చుంటాడా? విశ్వాసగా కూర్చొని పాటలు పాడుకుంటూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాడని క్రొత్త నిబంధనలు ఎక్కడుందో అది చెప్పు. ఇంతకు నిబంధన అంటే తెలియదు నీకు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అన్నగారు మనం ఆరాధన గురించి డిబేట్ చేయాలి అని మిమ్మల్ని డేట్ అడిగితే, డేట్ మాట్లాడుకునే ఈరోజు నా మీద స్టోన్ పెల్ట్ చేశారు. అన్నగారు ఎంత ప్రేమతో, అన్నగారు మనం ఏనాడు డిబేట్ చేసుకుందాం ఆరాధన గురించి, పెండింగ్లో ఉంది చాలా రోజులుగా. అది మీకు తెలుసు. మనసాక్షికి వాత వేయబడి భ్రష్టత్వంలో ఉంటే మీరు మర్చిపోయి ఉంటారు. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. నాకు అనవసరం కూడా. సో ఇంతవరకు మీ దగ్గర నుండి ఒక డేటు, ఒక టైం అనేది రాలేదు. కాబట్టి పేతురు అనకూడదు, పేతురు గారు అని చెప్పొచ్చు. యేసు ప్రభువుని మాత్రం యేసుక్రీస్తు అని చెప్పాలి, యేసుక్రీస్తు గారు అని చెప్పకూడదు కదా మీకు. సో పేరు పెట్టడం అనేది, పేరు చెప్పి పిలవడం అనేటువంటిది తప్పు కాదు నాయన. ఇది మీరు యూ షుడ్ గ్రో అకార్డింగ్ టు ద టైం ఫ్రేమ్. తాత ముత్తాతల కాలంలో ఉండకండి. మీ ఏజ్ని బట్టి మీరు తాత ముత్తాతల కాలంలో ఇంకా అక్కడే నిలబడిపోయారు. అందులో యేసు ప్రభువుని గారు అని చెప్పడం చెప్పకుండా
ఆయన అలా చెప్పడం యేసు ప్రభు అని చెప్పడం మీకు సమంజసం. అయితే దేవదానం కానీ దేవదానం అని చెప్పడం మాత్రం మీకు అసమంజసం. అది మీ బాధ, మీ మనోవేదన. ఇంకెందుకు చెప్పాలని అంటే అది కూడా కాదు. దేవదానం గారి పేరు మీదుగా ఇంకా ఏదో ఒకటి సృష్టించాలి అని. దేవదానం గారికి ఫెమిలియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ద్వారా ఆయన చేసినటువంటి విషయాలను కూడా తప్పుపడుతూ మీరేమన్నారనంటే ఆ దేవదానం గారు కూడా ఏమి దేవుడు కాదో లేదా ఇంకా అపోస్తులుడు కాదు, ఆయన బోధనలో కూడా తప్పులు ఉన్నాయి అని అన్నారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందని అంటే ఆయన బోధనలో కూడా తప్పులు ఉన్నాయి అని అన్నప్పుడు నువ్వు తప్పుకు కూడా ఆజ్యం పోస్తున్నావు అని, పాపానికి ఆజ్యం పోస్తున్నావు లేదా అబద్ధానికి ఆజ్యం పోస్తున్నావు అని దాని అర్థం అన్నమాట. అబద్ధానికి ఆజ్యం పోసుకుంటూ బ్రతికేటువంటి బ్రతుకు నీది. అర్థమవుతుందా? కాబట్టి డిబేట్ చేయాలంటే చేయి. నేను ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడే అంత టైం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు చెప్పిన ప్రతి ఒక్క దానిని నేను రెఫరెన్స్ల ఆధారంగా తప్పని నేను రుజువు చేయగలను. రెఫరెన్స్ల ఆధారంగా ప్రతి ఒక్క దానికి. నీలాగా నేను మొరిగే కుక్కలాగా కాదు. ధర్మశాస్త్రాన్ని నేడు క్రొత్త పాత నిబంధనలు కలిపి బోధించే వాళ్ళని కుక్కలు అని చెప్పడం జరిగింది. అట్లాగే నేను మరొకను. ఐ డోంట్ డూ దాట్. ఏమైనా ఉంటే సరే, నన్ను ఒంటరిగా రమ్మంటే నేను వస్తాను, ఒంటరిగా రమ్మన్నా వస్తాను, లేదా మా దగ్గరికి మిమ్మల్ని రమ్మంటే కూడా సరే నేను వస్తానంటే కూడా సరే. వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ ఇన్వైట్ యూ ఫర్ ద డిబేట్. వీ విల్ ఇన్వైట్ యూ ఫర్ ష్యూర్. మీరు ఏటేటో చెప్పండి, మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఇది ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటూ పోవడం అనేది ఒక అర్ధరహితమైనటువంటి ఒక కార్యక్రమం. ఓపెన్ డిబేట్లో పెట్టుకుందాం. లెట్స్ ఇన్వైట్ మోర్ ఆఫ్ ద పీపుల్. యాక్చువల్లీ మనం మీరు గెలిచారా నేను గెలిచానా అనేది కాకుండా ప్రజలు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నిబంధన తెలియనటువంటి మీలాంటి అజ్ఞానులకు నేను నిబంధనను తెలియచేయడం అనేది నా ఉద్దేశం. అది క్రొత్త నిబంధన యొక్క విశిష్టత, అది ఎక్కడి నుండి ప్రారంభమైందో తెలియనటువంటి మీలాంటి ధర్మశాస్త్ర కుక్కలకు నేను చెప్పేటువంటి విషయం అన్నమాట. దానికోసమైనా నేను వచ్చి మాట్లాడతాను. ఐ హ్యావ్ నో ఇష్యూస్. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. నన్ను ఒక ఒంటరిగా రమ్మంటే వస్తాను, మా సంఘం వాళ్ళతో రమ్మంటే వస్తాను. మా సంఘం వాళ్ళని కూడా సరే గుడ్డివారు అన్నారు, అదేవిధంగా ఏదేదో చెప్పారు, మతి లేని వాళ్ళని చెప్పేసి ఇంకేదేదో మాటలు మీరు మాట్లాడారు. పరిశుద్ధులైనటువంటి వాళ్ళు మా సంఘం వాళ్ళు, పావురాలు లాంటి వాళ్ళు. నువ్వు పిచ్చివాడు, నీ యొక్క పిచ్చితనంతో మొరిగేటువంటి కుక్కలు లాంటి వాళ్ళు కాదు మా ప్రియులు. సత్యానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. ఎంతటి కష్టాలైనా కూడా సరే ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. కష్టం వస్తే ఒక గొడుగు, డబ్బులు ఎవడైనా ఇస్తానంటే మరొక గొడుగు పట్టేటువంటి వాళ్ళు కాదు మా వాళ్ళు. ఆకలి దప్పులతో కూడా సరే సంతోషంగా బ్రతికేటువంటి బ్రతుకు మా ప్రియులది. ఎంతకైనా కూడా సరే సర్వ ప్రపంచాన్ని ఎదిరించగలిగినంత వాళ్ళం మేమందరం కూడా సరే. సో డు నాట్ టాక్, డోంట్ ఎవర్ లూజ్ టాక్. డోంట్ డూ దట్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఏమైనా మాట్లాడాలని అంటే డిబేట్ పిలువు, నేను వస్తాను మాట్లాడతాను, లేదా నువ్వు రా మాట్లాడదాం. చిన్నరాజా గారు అని చెప్పుకుంటూ లాస్ట్లో చిన్నరాజా ఈ నన్ను నువ్వు అని చెప్పి వాడు అని చెప్పి అట్లా మాట్లాడడం నీకు మాత్రం కరెక్టేనా? నీకు మాత్రం రైట్ అవుతుంది, మేము అట్లా చెప్పడం తప్పు అవుతుంది. యేసు ప్రభువుని గారు అని నువ్వు పిలవకపోయినా దేవదానాన్ని గారని పిలవాలా? దీన్ని బట్టి అసలు దేవదానం గారు చేసిన తప్పుడు బోధనని కూడా నువ్వు తప్పని ఒప్పుకున్న తర్వాత కూడా సరే ఇంత చెప్తున్నావంటే నీ మతి స్థిమితం ఎలా ఉందో నాకు అర్థమవుతుంది. నీ యొక్క మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమవుతుంది.
నువ్వు సంఘాన్ని నిబంధనను ఎప్పుడో గాలిలో కలిపేసావు. సంఘం అంటే నీకు రెస్పెక్ట్ లేదు. సంఘం అనేటువంటి దానికి పేరును సహితం మార్చిన ప్రబుద్ధుడు మీరు. సంఘానికి పేరును మార్చి సంఘానికి క్రీస్తు సంఘమే పేరు ఉండాల్సిన అవసరం లేదని చెప్పినంత దుర్మార్గుడు ఈ పురుషోత్తం అనేటువంటి నువ్వు. నాకు అబద్ధ బోధలని జీర్ణించుకోవడం కానీ, అబద్ధ బోధలని సంఘానికి క్రీస్తు సంఘమే అన్న పేరు అవసరం లేదని చెప్పే అంత మనుషులకు గౌరవం ఇచ్చేటువంటి మంచి మనసు నాకు లేదయ్యా. సంఘాన్ని నేలపాలు చేసిన వ్యక్తి, సంఘానికి క్రీస్తు సంఘం అన్న పేరు అవసరం లేదని చెప్పిన వ్యక్తి, సాక్షాత్తు దేవుడని నువ్వు ఒకవైపు యేసు ప్రభువుని ఒప్పుకొనొచ్చు, ఆయన ఆరాధనకు పాత్రుడు కాడని చెప్పుకునేటువంటి వ్యక్తి, నీలాంటి వాళ్ళని మంచివాడని చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను లేను. అలాంటి అబద్ధ బోధనలు మంచివారని చెప్పుకునేటువంటి ఒక అజ్ఞానపు మంచితనం నీది. అజ్ఞానపు మంచితనం అని అంటే ఐ డోంట్ థింక్ యూ వుడ్ అండర్స్టాండ్ ఇట్ ఎవర్. నీ జీవిత కాలం సరిపోదు. కాబట్టి ముందు నిబంధన దగ్గరికి రా, రెండు సంఘం దగ్గరికి రా. నువ్వు సంఘంలోనే లేవన్న విషయాన్ని ముందు గుర్తించు. నువ్వు నన్ను అనే స్థాయి నీకు లేదు. నువ్వు సంఘంలో లేనివాడివి. క్రీస్తు రక్తం పెట్టి కొన్నటువంటి సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. రక్తం చిందించినప్పుడు సంఘం ఏర్పడింది. క్షమించండి, రక్తం చిందించినప్పుడు, రా అని కాదు, అది ఫ్లోలో వస్తుంది. రక్తం చిందించినప్పుడు సంఘం ఏర్పడింది. అర్థమవుతుందా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను నీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ చెప్పినటువంటి సందర్భంలో సంఘమే లేదన్నది నువ్వు మొదట్లో ఒప్పుకున్న తర్వాత తిరిగి అక్కడే ఆ వచనాలను చూపెట్టి అది సంఘానికి అన్నట్టు మాట్లాడావు. కాబట్టి సంఘంలో లేనివాడు, నిబంధన అంటే అర్థం కాని నీలాంటి వాడిని నేను మంచివాడిగా చూడడానికి లేదు. నువ్వు నన్ను అనే స్థాయి నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కమ్ముడిపోయేటువంటి వ్యక్తివి. మేము నిజంగా నాకు నీలాంటి కార్లు లేవు, నిజముగా నీలాంటి మంచి ఇల్లు మాకు లేదు, ఆస్తి మాకేమీ లేదు, ఇంకేమీ స్టేటస్ ప్రకారం మీ స్టేటస్కి ఒక్కెంత కూడా నేను పనికిరాను, భౌతికమైన స్టేటస్కి. ఖచ్చితంగా ఐ అగ్రీ. కానీ వాక్యం విషయంలో, క్రొత్త నిబంధనను పాటించేటువంటి విషయంలో రాజీ పడినటువంటి వ్యక్తిని, నన్ను నిబంధనాత్మకంగా మాట్లాడే విషయంలో నువ్వు నన్ను అనే స్థాయి నీకు ఒక్కెంత కూడా లేదు. ఒక్కెంత. ఐ కెన్ ప్రూవ్ ఇట్. సో ఏ రోజు ప్రూవ్ చేసుకుంటామో చేసుకుందాం. మీరు ఆరాధన గురించి మాట్లాడతారా? ఆరాధనలో పర్టికులర్గా యేసు ప్రభు యొక్క పాత్ర ఏమిటో ఆ విషయం గురించి మాట్లాడతారా? లేదు నిబంధన గురించి మాట్లాడతారా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో నిబంధన గురించి యేసు ప్రభు సంఘానికి బోధించారనేటువంటి కోణంలో మాట్లాడగలుగుతున్నారా? అది ఏదో ఒకటి నాకు తెలియచేయండి. ఒక డేట్ నాకు చెప్పండి. ప్రేమపూర్వకంగా మనం చర్చించుకుందాం. నేను మిమ్మల్ని ఓడించడమో, నన్ను మీరు ఓడించడమో కాదు. ఒకవేళ గెలుపోటములకు సంబంధించిన మాట వస్తే, మీరు నన్ను గెలిస్తే, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. నేను గెలిస్తే ఇన్ ద ఓపెన్ ఫోరం, ఐ కీప్ ఇట్ ఇన్ ద యూట్యూబ్ ఆల్సో. నన్ను మీరు గెలిచేటట్లుగా రుజువు చేయగలిగితే మీ దగ్గర నేను బాప్తీసం తీసుకుంటాను. గెలవకపోతే నేను నీకు ఇస్తాను బాప్తీస్మం. లేదు గెలుపోట్లు వద్దు తమ్ముడు, ప్రేమపూర్వకంగా మనం చర్చించుకుందాం అని అంటే, ఫర్ ద సేక్ ఆఫ్ ద సిన్నర్స్, నీతో పాటు తిరుగులాడేటువంటి అబద్ధ బోధలను నమ్ముకుని తిరిగేటువంటి ఆ అబద్ధులకు, ప్రబుద్ధులకు సత్యాన్ని తెలియజేయటం కోసం నేను ముందుకు వస్తాను. నిర్ణయం మీదే. యూ కెన్ లెట్ మీ నో. వందనాలు.